వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే డావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల సీఎంలు స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ ఎయిర్పోర్టులో చేరుకున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కాసేపు ముచ్చటించుకున్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి వెంట తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. మరోవైపు జ్యూరిచ్ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందానికి ఎయిర్పోర్టులో యూరప్ తేదాపా ఫోరం సభ్యులు, ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ అధికారులు ఉన్నారు. చంద్రబాబు, లోకేష్తో ఎన్ఆర్ఐ తేదాపా నేతలు ఫోటోలు దిగారు. నేడు జ్యూరిచ్లో పెట్టుబడిదారులతో సీఎం చంద్రబాబు బృందం సమావేశం కానుంది. फोटो जय चंद्रबाबु नायडू नमस्कार नमस्कार सभी मतलब दो गुड लक सर మంగళగిరి మండలం బేతపూడి గ్రామంలోని పవన్ కళ్యాణ్ నగర్లో ఘనంగా వంగవీటి మోహన్ రంగ విగ్రహం మరియు జనసేన పార్టీ జెండా దిమ్మె ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు మరియు ఏపీఎం ఎస్ఐడిసి చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు హాజరయ్యారు. జనసేన పార్టీ మంగళగిరి మండల అధ్యక్షుడు వాసా శ్రీనివాసరావు సొంత ఖర్చులతో తన గ్రామంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహం మరియు జనసేన పార్టీ జెండాను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని, పేదల పెన్నిధి, కులమత వర్గ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా
తనదైన ముద్రను వేసుకున్నటువంటి వంగవీటి మోహన్ రంగ విగ్రహం మరియు జనసేన పార్టీ జెండాను ఒకే చోట ఏర్పాటు చేసుకుని జనసేన పార్టీ నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరణ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని జనసేన నాయకులు అన్నారు. जोहार वीएम रंगा, जोहार वीएम रंगा, जोहार वीएम रंगा. ముందుగా పేదపూడిలో మా జనసేన పార్టీ మండలాధ్యక్షులు శ్రీ శ్రీనివాసరావు గారు ఇంత పెద్ద కార్యక్రమం చేసి రంగా గారి విగ్రహాన్ని ఆవిష్కరించి మా చేత మమ్మల్ని ఘనంగా స్వాగతం చేసినందుకు, అలాగే ఇక్కడ జనసేన పార్టీ జెండాను కూడా ఆవిష్కరణ చేసినందుకు ముందుగా శ్రీనివాసరావు గారి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. అలాగే ఆయన సహకరించినటువంటి జన సైనికులు, వీర మహిళలు, అలాగే మేము చెప్పగానే మా జిల్లా అధ్యక్షులు శ్రీ గాలి వెంకటేశ్వరరావు వచ్చిన వారికి కూడా మీ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ కార్యక్రమంలో మేముంటామని చెప్పి నేను చెప్పగానే తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు శ్రీ సారథి గారు, అలాగే మా మిగతా మండలాధ్యక్షులు తాడేపల్లి కానీ, దుగ్గిరాల నుంచి కానీ, అలాగే నియోజకవర్గం నలుమూల జిల్లా నలుమూల నుంచి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రోజున రంగా గారి విగ్రహం ఆయన ఎలాంటి ఆశయాలతో ఆయన బతికారంటే పేదలకి ఇళ్ల పట్టాల విషయంలో ఆయన నిరాహార దీక్ష చేస్తూ, ఆయనకి తెలిసినా కూడా ఆయన్ని అంతమొందిస్తున్నారని చెప్పి, ఆయన తెలిసినా కూడా ఆయన యొక్క ఆశించిన పేదల పట్టాలు కోసం నేను కూర్చున్నాను, నేను లెగవను అని చెప్పి, నేను చనిపోయిన సిద్ధమైన నా ఆశయాలు బతుకుంటానని చెప్పి ఆ రోజున ఆయన అంత ధైర్యంగా కూర్చొని నిజాయితీగా నాకు పదవుల కాదు ముఖ్యం, నాకు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాదు ముఖ్యం, పేద ప్రజలు అండగా ఉండాలి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చెప్పి తనకు తాను తగ్గి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి అలాగే కేంద్రానికి కూడా ఒక కేంద్ర బిందువు అయ్యారు ఈ రోజున. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను అంటే, ఇందాక మా జిల్లా అధ్యక్షులు గారు చెప్పినట్లు ఆయనకి రంగా గారికి ఆయన బతుకున్నప్పుడు ఏ కులం లేదు, అన్ని కులాలు, బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కళ్ళు
మా రాష్ట్ర కార్యదర్శి విజయశేఖర్ వాళ్ళ నాన్నగారు జార్జి గారు కూడా ఆయనతో కలిసి ప్రయాణం చేశారు. నాకు ఎప్పుడు చెప్తా ఉంటాడు విజయశేఖర్, మా నాన్నగారు కూడా రంగా గారితో ప్రయాణం చేశారు అని చెప్పి. అంటే బడులు అంటే ఒక రిక్షా కార్మికులకి, ఒక ఆటో డ్రైవర్లకి, అలాగే చిన్నగా మిట్టుడు బళ్ళు అందరికి కూడా ఆయన ఆ రోజు ఒక అండదండలు జరిగిన రోజున నేను చూశాను. మా మంగళగిరి డిగ్రీ కాలేజీలో 86-87 నేను చిన్న పిల్లవాడిని మా ఇంటి దగ్గర డిగ్రీ కాలేజ్ ఆయన వచ్చి ఆ రోజు మీటింగ్ చెప్తా ఉంటే మంగళగిరి అంతా కూడా అసలు ఒక రకమైన సంచలనంగా వచ్చింది. ఆ రోజు అంబాసిడర్ కాలంలో వచ్చి, అంటే ఆ రోజున ఇంత సోషల్ మీడియా లేదు పెద్దగా, కానీ ఆయన కొన్న ఆదరణ ఆయన చనిపోయిన తర్వాత చూస్తే రాష్ట్రం అట్టుడికిపోయింది. ఇలాంటి వ్యక్తిని మనం కోల్పోయింది అని చెప్పి మంగళగిరి ఎక్కడో, శ్రీకాకుళం ఎక్కడో, హైదరాబాద్ ఎక్కడో, నిజామాబాద్ ఎక్కడో, అనంతపూర్, తిరుపతి, అసలు ఎన్ని చోట్ల ఆయన మీద ఉన్న దీన్ని ఆ రోజున వ్యక్తపరిచారు. అలాంటి నాయకుడిని మనం పోగొట్టుకున్నందుకు ఈ రోజున దాన్ని నేనున్నానని చెప్పి కొనసాగింపుగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ రోజు కొనసాగినందుకు నిజంగా మనమంతా కూడా అదృష్టవంతులం. మనమంతా కూడా రాబోయే రోజుల్లో ఇంకొంచెం రంగా గారి ఆశయాలు, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లి కుల మతాలకు అతీతంగా మనం పేద బడుగు వర్గాలందరికీ మేమున్నాము అని చెప్పే విధంగా ఏదైతే సొసైటీలో పెద్దలు ఉంటారో వాళ్ళంతా కూడా ఆశయాలు పేద బడుగు బయటికి తీసుకొచ్చే విధంగా మనం చేయాలని చెప్పి మనం తరంగా చేసుకుంటూ మరొకసారి అందరికి కూడా వేతపూడి గ్రామ ప్రజలకి, జనసేన పార్టీ నాయకులకి, అలాగే మా కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులకి, అలాగే మా వీర మహిళలకి, నాతో మహిళా అధ్యక్షులకి, ఇంత ఘనంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రత్యేకంగా వాసా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. జోహార్ బిఎం రంగా, జోహార్ బిఎం రంగా. థ్యాంక్ యూ. విజయవాడ కనకదుర్గమ్మను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం అధికారులు కల్పించారు. అనంతరం శేష వస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు. शरणागत दीनार्थ परित्राण परायणे सर्वस्यार्थे हरे देवी नारायणि नमोस्तुते। नमो देवी महादेव जय शिवाय सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मदां शतमानं भवति शताय पुरुषस्येन्द्रिय आयुष्येस्तु पुनर्दर्शन प्राप्तिरस्तु। టావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు జ్యూరిచ్ చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందానికి తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. నమస్కారం.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు శోభనత్రిపురం గ్రామంలో మాత్రం కరెంటు వైర్ల దొంగలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత 3 నెలల నుంచి దొంగల బెడదతో బెంబెలెత్తిపోతున్నారు. దొంగలు విద్యుత్ వైర్ల చోరీకి పాల్పడడం ద్వారా వేలాది రూపాయలు నష్టపోతున్నామని అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా నిన్న రాత్రి ఒక్కరోజే 25 మోటార్లు కేబుల్ వైర్లు దొంగతనం చేశారు. కరెంటు వైర్లు దొంగలను పట్టుకొని మాకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని అన్నదాతలు వేడుకుంటున్నారు. దాన్ని కూడా కోసారండి అవతలే ఈ 3 ఊర్లే మొన్న కోసారు మళ్ళీ చేశారు మళ్ళీ అంటే బడా బల్ మొక్కకి మాత్రం ఇవన్నీ 10 కోట్లు ఈ మొక్కలనండి 5 సార్లు ఇప్పుడు కోసింది 5 సార్లు ఆకు పోయిన మొక్కల ఇయ్యగా ఇగో ఈ వాదాన్ని కోసేస్తుంటే ఏంటి ఇంకా ఈ వాదాన్ని కోసేస్తుంటే ఆ బోర్లు అని పట్టుకో ఇగో నుంచి ఇప్పుడు 5-6 సార్లు బోరు వరకు వచ్చారు. ఒకసారి వచ్చి 10 బోర్లు కాడికి ఇలా 5-6 సార్లు వచ్చారండి. ప్రతిసారి రైతుపై ఈ రకం భారం పడటం వల్ల రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ప్లస్ పంట ఎండిపోతుంది, చాలా అన్ని విధాలుగా నష్టపోతుంది రైతుని. ఇది ఏదో రకంగా ఇప్పుడు గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకుని పోలీసులు కొద్దిగా ఎంబర్స్ ఇచ్చి ఈ దొంగలు పట్టుకోవాలని కోరుతున్నాం. మేము గత 10 రోజుల మట్టి డైలీ కాపలా కాస్తున్నాం. రైతులు 45 కలిసి ఒకసారి కూర్చొని కాపలా కాస్తా ఉన్నాం. ఎదురు రాత్రి ఒక్కరో రాలేదు. రాత్రి 11 దాకా ఉండెళ్ళాము. ఇంక రాత్రి చెప్పి వెళ్ళిపోతే తెల్లబడికి వచ్చాము. మళ్ళీ 10 బోర్లు దాకా ఇలా జరగకుండా చేయాలని చెప్పి మేము కోరుకున్నామండి. ప్రభుత్వానికి 5 తెల్ల కోసారండి బోర్లు. మొత్తం 4 బోర్లు అండి. మా తోటలో తగలేసుకుంటున్నారు పామాల తోటలో శుభ్రంగా. అదండి ఇది చాలా ఒక బోరుకు వచ్చి 5-6 వేలు అవుతాయండి. మీరు రేపు మొన్న 6 రోజులు ఇక్కడే పడుకున్నాం ఒకటి వేసుకొచ్చి రాత్రి కోసారండి 10 బోర్లు. కొద్దిగా చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి. చంద్రబాబు ఎప్పుడు లక్ష్మీపార్వతి పేరు కూడా ప్రస్తావించలేదని మాజీ ఎమ్మెల్యే బుద్ధ వెంకన్న అన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలని చెప్పుకుంటూ టీడీపీలో ఎందుకు ఉండలేదు అని ప్రశ్నించారు. టీడీపీని భూస్థాపితం చేయాలని చూసిన జగన్ పార్టీలో చేరి ఎందుకు దూషిస్తున్నారన్నారు. టీడీపీని పెట్టింది ఎన్టీఆర్ అయితే బతికించింది చంద్రబాబు అని చెప్పుకొచ్చారు. చరిత్ర కందని
మహాపురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో అనేక మంది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఈ రాష్ట్రంలో కానివ్వండి, ఆయన ఏదైతే ఆయనకి సినిమా హీరోగా ఉన్నప్పుడు నేల టికెట్ నుంచి ఫుల్ అయ్యేదో, ఆ నేల టికెట్ కొనుక్కునే వాళ్ళు ఎక్కువ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు, వాళ్ళకి రాజకీయ అవకాశం కల్పించాలనే పార్టీని స్థాపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వరకు తెలుగుదేశం పార్టీకి బడుగు బలహీన వర్గాలే ఆయువు పడ్డాయి. అలాంటి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఏకైక వారసుడు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు గారు వారసుడు. అన్న నందమూరి తారక రామారావు గారు ఈ విషయాలన్నీ గుర్తించి ఎప్పుడో ఆయన ఎవరు తీసుకురానటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. స్త్రీలకి సమాన హక్కు అంటే మనకి నలుగురు పిల్లలుంటే ఆడ మగ పిల్లలుంటే మగాళ్ళకి ఏది చేస్తామో ఆడవాళ్ళకు కూడా అదే జరుగుతుందని సమాన హక్కు కల్పించారు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అల్లుడు అవ్వచ్చు, లేదా నారా లోకేష్ బాబు గారు కూతురు కుమారుడు అవ్వచ్చు, ఇవన్నీ గ్రహించే సమాన హక్కు అన్నాడు. అంటే ఈ తెలుగుదేశం పార్టీ వారసుడు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ బాబు గారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకొక విషయం చెప్తా. ఇవాళ ఉదయం లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాటి దగ్గర మహిళలను కూడా చూడకుండా మమ్మల్ని తెలుగుదేశం వాళ్ళు కించపరుస్తున్నారు అన్నారు. నేను ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలని అయినా సరే నన్ను చంద్రబాబు నాయుడు గారు కించపరుస్తున్నారు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లక్ష్మీ భారతి పేరు కూడా ఎత్తినటువంటి దాఖలాలు లేవు. నువ్వు అంతా ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యురాలు అయితే ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో చేయి కలిపి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో మాట్లాడావు నువ్వు. అదే ఎన్టీ రామారావు గారి భార్య బసవతారకం గారైతే చంద్రబాబు గారి గురించి మాట్లాడిద్దా? జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపిద్దా? ఇవన్నీ కూడా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఒక మాట మాట్లాడే ముందు నీ వైపు 4 మాటలు ఉన్నాయనేది నువ్వు తెలుసుకోవాలా. అంటే నీ మీద కౌంటర్ కూడా ఇవ్వకూడదు నేను, కానీ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే టీవీల్లో అట్లో ఈ వస్తున్నాయి కాబట్టి. ఒకటే చెప్తున్నాం, మేము తెలుగుదేశం పార్టీ పుట్టించింది ఎన్టీఆర్, బతికిచ్చింది చంద్రబాబు గారు. ఈ పార్టీ ఇంకా దశ దిశల పార్టీ ఉండాలి. ఈ పార్టీ ఇంకా ఉవ్వెత్తున వెళ్ళాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం అవసరం. ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలా నాయకత్వాన్ని ఒప్పుకుంటున్నాం. ఈ పార్టీకి వాళ్ళ నాయకత్వం అవసరం, ఈ రాష్ట్రం బాగుపడాలంటే అని అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సాక్షిగా ఈ పార్టీకి ఎప్పటికైనా నారా లోకేష్ నాయకత్వం వహిస్తారని తెలుగుదేశం శ్రేణులు అందరి తరపున రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను తెలియజేస్తున్నా. జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామంలో జనసేన పార్టీ దిమ్మి కార్యక్రమం జరిగింది. అనంతరం జనసేన నాయకులు సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడితే శంకర్ సుమారు 30,000 రూపాయల సౌజన్యంతో ఏర్పాటు చేసిన ట్రై సైకిల్స్ను ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సమనేని ఉదయపాను చేతుల మీదుగా అనిగండ్లపాడు గ్రామానికి చెందిన దివ్యాంగులు శాఖముడి చుక్కమ్మ, కోట ప్రభుకుమార్, సునావత్ కార్తిక్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉదయపాను మాట్లాడుతూ జనసేన నాయకులు బాడితే శంకర్ మంచి సేవా స్వభావం ఉన్న వ్యక్తిని, విజయవాడ పట్టణంలో కూడా ఇలాంటి సేవలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. జనసేన పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తుందని తెలిపారు. అలాగే గ్రామ పార్టీ అధ్యక్షుడు శంకర్ శెట్టి సాయిని కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అభినందించారు.
యువతకు స్ఫూర్తినిచ్చే సందేశాత్మక చిత్రాలను నిర్మించడం అభినందనీయమని గోదావరి ఖని ఏసీపీ మడత రమేష్ పేర్కొన్నారు. పల్లవి చరణం మీడియా క్రియేషన్ బ్యానర్పై రామగుండంకు చెందిన డైరెక్టర్, సీనియర్ ఫోటోగ్రాఫర్ మోదుంపల్లి రామస్వామి ఆధ్వర్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో షూటింగ్ పూర్తి చేసుకున్న సతామీ సేవలో షార్ట్ ఫిలింను గోదావరి ఖని ఏసీపీ మడత రమేష్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ యువతకు స్ఫూర్తినిచ్చే సందేశాత్మక చిత్రాలను నిర్మించడం అభినందనీయమని అన్నారు. డైరెక్టర్ మోదుపల్లి రామస్వామిని, వారి చిత్ర బృందాల్ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలందరూ యువతకు స్ఫూర్తిని కలిగించే ఇలాంటి చిత్రాలను రూపొందించాలని, ఆదరించాలని కోరారు. మరియు వారి టీం ఆధ్వర్యం లోపల తయారు చేయబడేటువంటి సదామీ సేవలు అనేటువంటి షార్ట్ ఫిల్మ్ చూడడం జరిగింది. దీంట్లో వాళ్ళు యువతకు ఈ రోజులలో ఈ మోడర్న్ ఆధునిక యువత ఎటువైపు పోతున్నది అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ని తీసుకొని, ఒక మంచి అంశాన్ని తీసుకొని, యువత పెడదారి పడుతున్నటువంటి అంశాన్ని తీసుకొని దాని మీద షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. యువతకు మంచి మార్గంలో ప్రయాణించే విధంగా చేసినటువంటి వీళ్ళు మత్తు పదార్థాలకు కానీ, గంజాయి కానీ, సైబర్ క్రైమ్ దిశగా కానీ, లేకుంటే కంప్యూటర్ యుగం లోపల వాళ్ళు రకరకాలైనటువంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునేటువంటి విధానం చాలా మంచిగా చిత్రీకరించడం జరిగింది. ఈ మంచి షార్ట్ ఫిల్మ్ను ఒక సమాజానికి మంచి సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి ఒక ఈ షార్ట్ ఫిల్మ్ తీసి ప్రజల్లోకి చాలా బలంగా అందరికీ తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేసినందుకు రామస్వామి గారిని మరియు వారి టీంను ఈ సదామీ సేవలు అనేటువంటి షార్ట్ ఫిల్మ్ను ప్రజలందరూ కూడా చూసి దానిలో ఉన్నటువంటి మంచితనాన్ని గ్రహించాలని చెప్పేసి అందరికీ చేస్తూ రామస్వామి గారి టీంను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. పిల్లలు వాళ్ళు ఒక సదామీ సేవ ట్రస్ట్ పెట్టి మళ్ళీ జాబ్స్ సంపాదించుకుంటారు కలెక్టర్ దగ్గర. ఆ కలెక్టర్ కూడా వీళ్ళకు ఏంటంటే అండగా ఉండి అన్నీ చేపిస్తుంటుంది. ఒక 100 మందికి బ్లడ్ డొనేషన్ చేశారు వీళ్ళు అని. ఆ తర్వాత చలివేంద్రం పెట్టి దాంతో స్టార్ట్ చేస్తారు. వచ్చేసారు, నేను చూసాను. మత్తు అనేది ఒకసారి ఫోటో తీసుకోరా. ఆ రోజు సభలో నేను ఉన్నాను సార్, మీరు వచ్చారు గెస్ట్ గా. నేను తీసిన షార్ట్ ఫిలిం మట్టిలో మాణిక్యం కూడా చాలా బాగుంటుంది సార్. అసలు ఇది కూడా ఎన్ని నిమిషాలు ఇది అంటే 2 ఎపిసోడ్లు చేస్తున్నాం సార్. ఇప్పుడు టోటల్గా తీసుకుంటే 45 minutes వస్తుంది. వాళ్ళకి ఇచ్చి నువ్వు కూడా రావు సార్, ఇక్కడ రావు సార్. కార్తీక్ రావు సినిమాటోగ్రఫీలో #1. నా షార్ట్ ఫిల్మ్స్ అన్ని ఆయన చేశాడు. ఇప్పుడు ఇది కూడా డిఓపి ఆయన చేశాడు. యువత చెడు అలవాట్లకు ఆకర్షితులు కాకుండా క్రమశిక్షణతో ఉంటూ క్రీడలతో పాటు జీవితంలో అభివృద్ధి సాధించే దిశగా ముందుకు సాగాలని రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ గ్రౌండ్లో తెలంగాణ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ ఉదయ్ కిరణ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనేక మంది యువకులు సెల్ ఫోన్లో అనవసరమైన వాటిని చూస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారని అన్నారు. అంతేకాక సెల్ ఫోన్లో సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోతున్నారని అన్నారు.
సిఐ రామగుండం గారికి మరియు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? క్లబ్ ఎన్టీపీసీ వారి ఆధ్వర్యంలో ఈ ఒక్కరోజు వాలీబాల్ టోర్నమెంట్కి వచ్చేసినటువంటి ఈ టోర్నమెంట్ నిర్వాహకులకి అలాగే క్రీడాకారులకి అందరికీ కూడా ప్రెస్ మిత్రులకు అందరికీ స్వాగతం. ఈ ఒక్కరోజు టోర్నమెంట్ని సద్వినియోగపరచుకోండి. పిల్లల పరంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి ముందుకెళ్ళాలని, అలాగే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి, అలాగే మీ అందరూ కూడా సమయం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. స్కూల్లో చదువుకోవడం, కాలేజీలో చదవడం జరుగుతుంది తప్ప అసలు ఈ గ్రౌండ్ సిస్టమ్ అనేది ఈ రాను ఈ వ్యవస్థలో కనుమరుగైపోతుంది. అయినప్పటికీ కూడా ఈ ఉన్న రీసోర్సెస్ తోటి మీరు ఇలా వచ్చి ఈ క్రీడల్ని ఆడుతూ అందరికీ ఎంకరేజ్ చేయడం అనేది చాలా హ్యాపీ. ఎవరు కూడా దెబ్బలు తగిలించుకోకుండా చూస్తూ మంచిగా ఆడాలని కోరుకుంటూ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మీరు మీ అమ్మ నాన్నకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు? అసలు మీ అమ్మ నాన్నకి ఎవరు కేర్ చేస్తలేరు, పట్టించుకోవట్లేదు. వాళ్ళ పాపము కొడుకు పుట్టాలని చెప్పేసి ఈ గుడి ఆ గుడి తిరిగి, ఆ ప్రదక్షిణలు ఈ ప్రదక్షిణలు తిరిగి అన్నీ చేసి పాపం కొడుకు కంటే వాడు పెద్ద పెరుగుతున్న కొద్దిగా ఈ తాగుడుకు అలవాటై, గాంజాయికి అలవాటై, దోసులతో తిరిగి జీవితం అంతా ఖరాబ్ చేసుకొని అమ్మ నాన్నకు పనికి రాకుండా, సమాజానికి పనికి రాకుండా ఇలా చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడిపోయి అలా ఆ టెండెన్సీ అంతా కూడా పెరిగిపోతుంది. సో దయచేసి మీ అమ్మ నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వండి, మంచి చదవండి, గైడెన్స్ తీసుకోండి. ఒకవేళ చదువు అబ్బుతలేదు అంటే ఒక నలుగురు ఫ్రెండ్స్ కలవండి, ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయండి. టిఫిన్ సెంటరు, రెస్టారెంటు, ఇంకా ఆటో స్టోరు, ఇంకా ఆటో కన్సల్టెన్సీ, టెంట్ హౌస్, ఇలా ఒక చిన్న బిజినెస్ పెట్టుకొని బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారండి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రికి కించారపు అచ్చెన్నాయుడు మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నట్టల నివారణ మందుల పంపిణీ, గర్భకోశ వ్యాధులకు చికిత్సలు, పశువ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధి నిరోధక టీకాలు, శాస్త్రీయ యాజమాన్యంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ పశువులు రోగాల బారిన పడి మృత్యువాత పడినచో పాడి రైతులు ఆర్థికంగా చితికిపోకుండా అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అలానే పశువుల రోగాలకు ముకుతాడు వేసేలా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ
వ్యాధి నిరోధక టీకాలను, నట్టల నివారణ మందులను ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జనవరి 20-21 తేదీలలో బీహార్ రాష్ట్రం పాట్నాలో జరుగుతున్న 85వ అఖిల భారత సభాపతుల మహాసభలో పాల్గొనడానికి విచ్చేసిన సందర్భంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, తెలంగాణ శాసనసభ స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి స్పీకర్తో పాటు ఆయన సతీమణి చింతకాయల పద్మావతి హాజరు కాగా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, ఆయన సత్యమణి, అలాగే ఏపీ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. ఓకే మరి వార్తలు సమాప్తం. నమస్కారం.